టెంపుల్ వ్యూ మొత్తం అయితే ఇలా ఉంది. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది టెంపుల్ అంతా. మొత్తం ఇలా అయితే ఉంది వ్యూ అంతా. నాకైతే ఇప్పుడు వరకు అయితే నాసిక్ సిటీ పొద్దున తిరిగినా ఇప్పుడు నైట్ తిరుగుతున్నా. సేమ్ మన హైదరాబాద్ ఎలా అయితే ఉందో అలానే ఉంది. అది కూడా హైదరాబాద్ నుంచి 740 కిలోమీటర్స్ దూరం తర్వాత దొరికింది మనకి. హరియారా ఫోర్ట్ కూడా ఎక్కుదాం. ఇంచుమించు ఇలానే ఉంటుంది హరియారా ఫోర్ట్ కూడా. 80 degrees ఇంక్లైన్డ్ ఇట్లానే స్ట్రైట్ ఉంటుంది. 2 hours నుంచి మనం ఇదే లైన్లో అయితే మెల్లగా తిరుగుతూ కంపార్ట్మెంట్స్ మారుతూ అయితే వెళ్తున్నాము. ఇంకెంత టైం పడుతుంది ఏందన్నది ఐడియా. ప్రిపేర్ అయినా మంచి వర్షాలు పడుతున్నాయి అని చెప్పి ఫస్ట్ అయితే హెల్మెట్ షాప్కి మ్యాప్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఏదో అజిత్ మోటార్స్ హెల్మెట్ షోరూమ్ సిన్స్ 1958 అని 12 minutes 4.6 kilometers అవుతుంది. బండి మీద వెళ్తున్నంతసేపు తెలియట్లే కానీ ఆగినప్పుడు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. టైం అయితే కరెక్ట్గా 1:47 అయితే అవుతుంది. నుంచి త్రయంబకేశ్వర్ వచ్చేసి ఒక 1 hour ఒక 30-35 kilometers మధ్యలో ఉంటుంది. ఎంతనో కరెక్ట్ అయితే ఐడియా లేదు. బండి మొత్తం సౌండ్ వస్తుంది. ఇనుప సామాన్ల సౌండ్ వచ్చినట్టు వస్తుంది మన బండి ఫ్రంట్ అంతా బాగానే ఉంది. బండి లోపల ఏం కాలేదు. జస్ట్ ఆ క్యాలిబర్ ఉంటుంది కదా, క్యాలిబర్ పోయింది మనది అసలు చెప్పాలంటే. ఇదేదో సర్కిల్ దగ్గర అవుతున్నాం మనం. మనకి లెఫ్ట్ సైడ్లో గోదావరి రివర్ అయితే వెళ్తుంది. ఇదే రోడ్లో స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే ఆడైతే ఉంది మనకి హెల్మెట్ షాప్. కోటి టైప్లో ఉంది ఏరియా మొత్తం. చూడండి బుక్ స్టాల్స్, స్టేషనరీ, ఏదో పెద్ద సర్కిలే ఉంది. చాలా రష్ ఉంది ఈ సర్కిల్లో. ఇక్కడ రైట్ తీసుకోగానే 100 metersలో మనకైతే హెల్మెట్ షాప్ అయితే ఉంది. అండ్ వెళ్ళి మనకైతే ఇందులో హెల్మెట్ వైజర్ దొరికేస్తుంది. హైదరాబాద్ నుంచి మొత్తం 740 kilometers దూరం తర్వాత ఇక్కడ కనబడ్డది మనకి. ఇది కూడా పోయింది మన హెల్మెట్ పైన ఏది ఉంటుంది కదా విండో వచ్చేది, అది కూడా దొరికేసింది ఈయనే. అండ్ వైజర్ కూడా దొరికేసింది. బ్లాక్ కలర్ అయితే వేపిస్తున్నాం. చాలా పెద్ద ఉంది షాప్ అయితే. డిఫరెంట్ హెల్మెట్స్ ఉన్నాయి. రైడింగ్ జాకెట్ ఉంది, రైడింగ్ ప్యాంట్స్ అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మనీ లేవు కానీ మన దగ్గర మనీ ఉంటే రైడింగ్ జాకెట్ కూడా కొనేస్తుండే నేను. మంచిగా ఉన్నాయి కలర్స్ కూడా చూడడానికి. అట్లానే నీ ప్యాడ్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడనే మనకి. అనేది వైజర్ కూడా వేయించేసినాం. బ్లాక్ వైజర్ వేయించినాక ఇట్లా అయితే ఉంది. ఈ వైజర్తో పాటు ఇది కూడా పోయిన ఉండే మనది. లోపలికి విండో చాలా ఎక్కువ వస్తుంది ఇది పోవడం వల్ల. ఇది కూడా ఒక సింగిల్ పీస్, అసలు సింగిల్ రాదు, ఇది కాంబో వస్తాయి రెండు కలిపి. బట్ ఒక సింగిల్ పీస్ అయితే ఉంటే మనకైతే ఇచ్చేసిండు. బ్లాక్ వైజర్ వేసినాక మస్తుంది మన హెల్మెట్. ఇక్కడ వైజర్ కూడా వేపించడం అయితే అయిపోయింది. డైరెక్ట్గా త్రయంబకేశ్వర్కి అయితే మ్యాప్ పెట్టేసిన. ఇది కొత్తగా వచ్చినట్టుంది కలర్, మస్తుంది. పల్సర్ 220లో. ఇక్కడ నుంచి త్రయంబకేశ్వర్కి వచ్చేసి 53 minutes 29 kilometers అయితే ఉంది. ఇందాక మనం ఏ రూట్లో అయితే వచ్చినామో అదే రూట్ సేమ్. మన లక్ రెండు దొరికేసినాయి ఒకటే దగ్గర. అసలు నార్మల్గా అంటే వైజర్ అంటే దొరుకుతుందేమో కానీ ఆ పైన విండి ఉన్నాయి కదా అవి అసలుకే దొరకవు. అవి దొరికినా కూడా రెండు కాంబోలు అయితే తీసుకోవాలి, సింగిల్ పీస్ అసలు దొరకదు. లక్కీ ఏంటంటే రెండు ఒకటే దగ్గర అయితే దొరికిపోయినాయి. అది కూడా హైదరాబాద్ నుంచి 740 kilometers దూరం తర్వాత దొరికింది మనకి. నుంచి అయితే వాయిస్ అయితే మంచి క్లారిటీగా అయితే వినిపిస్తుంది మీకు. మొత్తం రోడ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. లాస్ట్ ఒక 10 kilometers నుంచి మొత్తం ఇలానే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో రోడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, రైట్ సైడ్ ఇట్లా 1 way చేసి అయితే పంపిస్తున్నారు. ఒక 2-3 years లో మహారాష్ట్రలో అయితే మంచి రోడ్స్ అయితే వచ్చేసాయని నేనైతే అనుకుంటున్నా హోప్ఫుల్లీ. ఎందుకంటే ఇదనే కాదు, మాక్సిమం ఏడ చూసినా కూడా రోడ్ వర్క్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి NH 848. ఇప్పుడు ఎంత దుమ్ములు వేసినా ఎంత మట్టిలో వేసినా మనకైతే ఏం పెద్ద ఫరక్ పడదు. ఎండ ఎంత కొట్టినా కూడా ఏం కాదు. అండ్ స్పీడ్ కూడా మంచి స్పీడే మెయింటైన్ చేయొచ్చు ఒక్కసారి మంచి హైవే ఎక్కినామంటే. అండ్ మన బండిలో యావరేజ్ వచ్చేసి 62 అయితే ఇస్తుంది లీటర్కి. ఈ ట్రిప్లో కూడా మైలేజ్ అయితే మస్తు ఇస్తుంది మన బండి. ఇంకా రేంజ్ 260 kilometers ఉంది. ముంబైకి లెఫ్ట్, త్రయంబకేశ్వర్ స్ట్రైట్. క్లౌడ్స్ చూడండి ఒకసారి మొత్తం ఎలా ఉన్నాయో. 3 days నుంచి ఇట్లానే ఉంది స్కై మొత్తం. ఈరోజు మన Day 3 కదా, మొత్తం 3 days ఇలానే ఉంది. ఒక్క దగ్గర ఒక్క చిన్న చినుకు కూడా వాళ్ళే నా మీద అయితే. వర్షాలు ఫుల్ పడుతున్నాయి అని చెప్పిండు మహారాష్ట్రలో. న్యూస్లలో చూసిన నేను. మహారాష్ట్రలో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియలేనట్టు ఉన్నాయని న్యూస్ వాళ్ళు చెప్తుంటే విన్నా. ఇక ప్రిపేర్ అయినా మంచి వర్షాలు పడుతున్నాయని చెప్పి రెయిన్ జాకెట్, రెయిన్ కవర్, మన లగేజ్ కూడా, రెయిన్ బ్యాగ్ అన్ని తీసుకొని అయితే వచ్చిన. వర్షం పడతాయేమో అని చెప్పి. ఇంతవరకు ఒక్క చిన్న చినుకు కూడా వాళ్ళు. ఇంతే ఇక వెదర్ కూల్ అవుతుంది, మళ్ళీ ఒకటేసారి ఎండ వస్తుంది. అట్లా పాసింగ్ క్లౌడ్స్. ఇక 19 kilometers అయితే స్ట్రైట్ ఇదే వెళ్ళాలి మనం. 19 kilometers తర్వాత లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. వెదర్ కూల్ అయితే చూడండి ఎంత బాగుందో. అదే ఎండ కొడితే చిరాకులు వేస్తుంది కానీ కూల్ ఉంటే ఎంత బాగుంది. ఇట్లా రోడ్స్ ఒక్కటి బాగాలేవు. షిరిడి నుంచి నాసిక్ వరకు బాగున్నాయి. మళ్ళీ నాసిక్ నుంచి ఇప్పుడు త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి బాగాలేవు. ఆల్మోస్ట్ త్రయంబకేశ్వర్ దగ్గర వరకు అయితే వచ్చేసినాం. ఇంకా 10 minutes ఉంది. 8 kilometers అయితే ఉంది. మొత్తం ఇట్లానే ఉంది. రోడ్స్ అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అటు సైడ్ రోడ్ లో. నాసిక్ నుంచి స్టార్ట్ అయినాం కదా, నాసిక్ నుంచి దాదాపు 95% ఇట్లానే ఉన్నాయి రోడ్స్ అనేటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇంకా మనం లంచ్ కూడా ఏం చేయలేదు. టైం వచ్చేసి ఎంత 3 అవుతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా, వడాపావ్, బ్రెడ్ బజ్జీ అది తిన్నాం కదా.
అదే తిన్నాము. ఇప్పుడు వరకు అయితే ఏం తినలేదు ఇంకా. మస్తున్నాయి అసలు కొండలు. ఆ కొండ పైన ఆడెన్నో టెంపుల్ కూడా ఉంది ఒకటి. ఎక్కుదాం హరియారా ఫోర్ట్ కూడా ఎక్కుదాం. ఇంచుమించు ఇలానే ఉంటుంది హరియారా ఫోర్ట్ కూడా. 80 degrees ఇంక్లైన్డ్ ఇట్లానే స్ట్రైట్ ఉంటుంది. రీల్స్ అలా చూడటమే. తెలుగులో మీరు ఇంతకుముందు చూసుంటారో లేదో తెలీదు. నేనైతే చూపిస్తా డీటెయిల్గా ఎలా ఉంది ఏందన్నది. నిజంగానే అట్లా భయంకరంగా ఉందా లేదంటే ఆ రీల్స్లలో ఒట్టుగా అట్లా చెప్పిండ్రా లేదంటే అసలు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అన్నది నేనైతే మొత్తం డీటెయిల్ అయితే చెప్తా. ఇంకా మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. నాకు ఆ కొండ స్ట్రైట్ ఇట్లా ఇంక్లైన్డ్ పైన ఉంది చూడండి ఎడ్జ్. అది చూస్తుంటే హరియారా ఫోర్టే గుర్తొస్తుంది. అస్సలు ఐడియా లేదు ఎలా ఉంటుంది ఏందన్నది. లాస్ట్ టైం మేము త్రయంబకేశ్వర్ వచ్చినప్పుడు కూడా మాకు తెలీదు హరియారా ఫోర్ట్ ఇంత దగ్గర ఉందని చెప్పి. తెలిసిండుంటే పక్క అప్పుడే ఎక్కుతుండే. మేము ఒట్టి జస్ట్ త్రయంబకేశ్వర్ చూసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయినాము. ఫైనల్లీ వచ్చేసినాం మనమైతే సక్సెస్ఫుల్ గా త్రయంబకేశ్వర్ కి. పార్కింగ్ ఏడుందో చూడాలి. మొత్తం అయితే ఇలా ఉంది టెంపుల్ దగ్గర. మీరేం నాసిక్లో ఉండని అవసరం లేదు. త్రయంబకేశ్వర్లో కూడా మీరు రూమ్ అయితే తీసుకోవచ్చు. బట్ మనకు నాసిక్ ఏంటంటే నాసిక్ మెయిన్ సిటీ కాబట్టి ఆ నుంచి ఎటు వెళ్ళాలన్నా దగ్గర ఉంటుందని చెప్పి నేను నాసిక్లో అయితే ఆగిపోయినా. లేదంటే ఇన్నే రూమ్ తీసుకొని ఇన్నే స్టే చేసేటోని. మీకు ఇక్కడ కూడా చాలానే ఆప్షన్స్ ఉంటాయి రూమ్స్. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇదే టెంపుల్ కనిపిస్తుందిగా. బండి దగ్గర వరకు తీసుకొచ్చినాం మనం టెంపుల్. త్రయంబకేశ్వర్ మందిర్. ఆల్రెడీ ఇడైతే బండ్లు పెడుతుండ్రు. పెట్టి లోపలికి అయితే వెళ్తుండ్రు దర్శనం చేసుకోనికి. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా అయితే లేకుండే. మొత్తం కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. బండి ఎడ పెడదాం? పార్కింగ్ ఏడుంది? పార్కింగ్లో పెట్టేసి వద్దాం. ఇక్కడ మొత్తం వర్క్ జరుగుతున్నట్టుంది టెంపుల్ దగ్గర అంతా. ఇదైతే బైక్ పార్కింగ్లో అయితే స్పేస్ అవుతుంది. ఇదైతే పెట్టేసి అయితే వెళ్దాం. ఎంత తీసుకుంటారో ఏందో చూద్దాం పార్కింగ్కి. బండి అయితే ఇక్కడైతే పార్క్ చేసేసినాం. 50 రూపీస్ అయితే తీసుకున్నాం. ఆ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కింద బండి పార్క్ చేసి ఇలా లోపలికి అయితే నడుస్తూ వెళ్తున్నాము. చూడండి ఎంతమంది వస్తుండ్రో. దర్శనం అయిపోయింది వీళ్ళందరిది. దర్శనం అయిపోయి బయటకు అయితే వస్తుండ్రు. మనమైతే ఇప్పుడైతే వెళ్ళాలి దర్శనానికి. టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. మొత్తం కట్టెలు అయితే కట్టేసి పెట్టుంది. ఇక్కడనే బయటే మనకి లగేజ్ పెట్టుకోనికి అయితే కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ హెల్మెట్, గోప్రో బ్యాగ్ అయితే ఇచ్చేసి లోపలికి అయితే పోదాం మనం. మన బ్యాగ్, హెల్మెట్, చెప్పులు అన్నిట్లో కవర్లో పెట్టేసినాం. లోపలికి మొబైల్ ఎలా ఉందంట. మొబైల్ అయితే తీసుకుని అయితే వెళ్తున్నాను నేను. ఇంతవరకు అయితే బ్లాగ్ చేయగలుగుతాను అంతవరకు బ్లాగ్ అయితే చేస్తా. టెంపుల్ లోపల లైవ్ దర్శనం అయితే ఇక్కడ ప్లే అయితే అవుతుంది. 2 hours నుంచి మనం ఇదే లైన్లో అయితే మెల్లగా తిరుగుతూ కంపార్ట్మెంట్స్ మారుతూ అయితే వెళ్తున్నాము. ఇంకెంత టైం పడుతుంది ఏందన్నది ఐడియా అయితే లేదు. సో ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో. షిరిడి కూడా మనకి ఎంత 1.5 hours అయిపోయింది దర్శనం. బట్ త్రయంబకేశ్వర్ అయితే ఇంకా అయిపోలేదు. వచ్చేసి 200 రూపీస్ లైన్. టైం 6:30 అవుతుంది. 3:30కి వచ్చినాం మనం లైన్లోకి. 3 hours అవుతుంది. ఇంకా వెళ్తూనే ఉంది మెల్లగా. సో ఈ 200 రూపీస్ లైన్ చూడండి ఎంత ఉందో. టెంపుల్ అయితే మొత్తం ఇట్లా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు 3:30కి వెళ్తే ఇప్పుడు 6:50 అయితే అవుతుంది టైము. టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇట్లా అవుతుంది వ్యూ మొత్తం. టెంపుల్ వ్యూ మొత్తం అయితే ఇలా ఉంది. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది టెంపుల్ అంతా. ఇటు నుంచి వచ్చినాం మనం బయటికి, ఈ గేట్ నుంచి. సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఎంత 3.5 hours అయితే పట్టింది. ఇప్పుడే బయటకు అయితే వచ్చినాము. లంచ్ కూడా ఏం చేయలేదు. పొద్దున ఎప్పుడో 10కి తిన్నా. బ్రేక్ఫాస్ట్ ఆకలి అయితే అవుతుంది. ఫస్ట్ వెళ్ళి ఏదో ఒకటి తినాలి. నా ఆపోజిట్లో వ్యూ చూపిస్తా చూడండి ఎలా ఉందో. టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి ఇట్లా బయటకు అయితే వచ్చినాం మనము. ఇట్లా రాగానే ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. వస్తుంది వ్యూ అయితే. మొత్తం ఇలా అయితే ఉంది వ్యూ అంతా. కెమెరాలో చూస్తే మీకు ఏం అర్థం కాదు, కానీ రియల్గా చూస్తే మీకు తెలుస్తుంది వ్యూ ఎలా ఉందా ఏందన్నది. అయితే అయిపోయింది. ఇక్కడ మనం పోయేటప్పుడు ఇట్లా కవర్లో హెల్మెట్ అవన్నీ పెట్టేసినాం కదా, తీసుకొని అయితే వచ్చినాం ఇప్పుడే. మిల్క్ స్వీట్స్ అయితే ఫేమస్. ఇట్లా కలాకండ్ డిఫరెంట్ అన్నీ అయితే ఉన్నాయి. दूध पेड़ा ये घर को ये एक लेके आना, ये नहीं लेके आना, ये नहीं कभी किधर है ना, ये लेके आने का नहीं. ये लेके एक पेट खराब होकर ఓకే. సో మనం ఇంటికి తీసుకెళ్ళాలంటే ఇది ఒకటే తీసుకెళ్ళాలంట. ఈ కలాకండ్ అయితే ఇంటికి తీసుకొని వెళ్ళొద్దాం. కలాకండ్ अच्छा नहीं, वो कौन तेल भी रहता नहीं ज़्यादा, ये भी रहता नहीं. अपना ज़्यादा दूध भी ज़्यादा रहता नहीं. वो पेड़ा ऐसा बने ना, खाने के बाद अब पेट गड़बड़ होता है. ఓకే చెప్పింది కదా.
అన్న అయితే ఆ దోత్ పేరు ఒకటే ఇంటికి తీసుకొని పోవాలంట, కలాకాన్ ఇంటికి తీసుకొని పోద్దంట. ఒకసారి వెళ్ళి మీకు మళ్ళీ అడికెళ్ళి చూపిస్తాగండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినామంటే మనం 10 o'clock ఇప్పుడు వరకు ఏం లంచ్ చేయలేదు, ఏం తినలేదు, ఒట్టి వాటర్ తప్ప. ఒకసారి మీకు ఆడవరికి వెళ్ళి చూపించేసి ఫస్ట్ ఏదో ఒకటి తినాలి. 7:20 అవుతుంది. అయినా లైటింగ్ చూడండి ఎలా ఉందో, ఇంకా చీకటి అయితే కాలేదు. టెంపుల్ లోపల అయితే ఇలానే ఉంది. లైవ్ దర్శనం అయితే వస్తున్నాయి టీవీస్లలో బయట, మీకు ఎగ్జాక్ట్ ఇట్లానే ఉంది టెంపుల్ లోపల. ఒక్కసారి అయితే మీరు కూడా మొక్కండి. ఇక మనం స్టార్ట్ అయితే అయిపోదాం మీడికెళ్ళి. నేను ఎవరైనా మహారాష్ట్ర వస్తే డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఏమేమి ఉన్నాయంటే మిసల్ పావ్ ఒకటి, వడాపావ్ ఒకటి, ఇంకోటి ఏదో ఉంది దాని పేరు గుర్తురాట్లే నాకు కూడా. అవి అయితే ట్రై చేసేసిన నేను. బండి పార్కింగ్కి 50 రూపీస్ తీసుకోండు, ఈ హెల్మెట్ పెట్టినకి వీటికి 40 రూపీస్ తీసుకోండు. 200 రూపీస్ తీసుకుంటే ఎంతో ఒక 20-25 మినిట్స్లో అయిపోతుంది. హోటల్ సుఖ్ సాగర్ అని ఉంది, వెళ్ళి ఏముందో చూద్దాం. ఏముంటే అది తినేసి ఒక ఛాయ్ తాగి ఇక మెల్ల స్టార్ట్ అయితే అయిపోదాం. మెనూ అయితే చూడండి, మనకు కావాల్సిన ఇడ్లీ, మసాలా దోశ, ఇండియన్ స్నాక్స్లో ఆలూ పరాటా, గోబీ పరాటా అండ్ ఆంధ్ర మీల్స్ కూడా ఉంది. ఆంధ్ర మీల్స్ వచ్చేసి 180 రూపీస్ అంట. దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చిన సుగసాగర అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళి కూర్చొని మన ఆంధ్ర మీల్స్ కనబడ్డది కదా అని చెప్పిన ఆంధ్ర మీల్స్ అని అయిపోయినాయి అని చెప్పిండు. ఏం చేయాలి అర్థం కాలే, బయట ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళి ఒక మ్యాగీ, ఒక దబేలి, ఇంకోటి ఏంటది పానీపూరి, ఆ 3 అయితే తిన్నా. 3టికి కలిపి 130 రూపీస్ అయింది. ఈయన తినేసి మళ్ళీ ఆడ ముందుకెళ్తే ఆడ ఛాయ్ ఉంది కదా, ఆడొక ఛాయ్, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. మొత్తం 175 రూపీస్ అయింది. ఇప్పుడు దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అయిపోయింది. ఈ నుంచి ఒకసారి మన రూమ్ కూడా మ్యాప్ పెట్టేద్దాం. ఈ నుంచి మన రూమ్కి 44 minutes 26 kilometers అయితే ఉంది. ఏమెంత 8 అవుతుంది, వెళ్ళే వారికి 850 అని చూపిస్తుంది. కానీ వచ్చేటప్పుడు చూసిన రోడ్ అస్సలు బాగాలేదు. ఇక మెల్లగా అయితే వెళ్దాం. నిన్న షిరిడీలో బాబాని దర్శనం చేసుకున్నాం, ఈరోజు త్రయంబకేశ్వర్లో శివుడిని దర్శనం చేసుకున్నాం. మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడనే కాదు మీరు ఏ రెస్టారెంట్ కన్నా వెళ్ళండి, లేదంటే ఎక్కడన్నా చూడండి, గ్లాసెస్ని మూతి పెట్టి తాగుతారు వీళ్ళు. అందుకే ఇక వాటర్ అసలు లోపల దాహం అవుతున్నా కూడా ఇక వాటర్ ఏం తాగలే నేను. ఇంకా మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. వచ్చేసినాం మన రూమ్ కాడికి. మనం వెళ్ళేటప్పుడు అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయినాం, అట్లా స్ట్రైట్ వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. బట్ ఇప్పుడు మనం ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం. ఇదే మన స్టే. గేట్స్ అయితే క్లోజ్ చేసేసి అప్పుడే బయట పెడదాం మళ్ళీ, ఎందుకంటే మనం ఎట్లా పోవాలి కాబట్టి ఇప్పుడు తిరగడానికి ఇడైతే పెడతా బండి. మళ్ళీ నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఎట్లా వచ్చి ఒకసారి సిటీలో ఒక రౌండ్ అయితే ఇస్తాను, నాసిక్లో ఎట్లుంది ఏందన్నది. हाँ क्राउड ज़्यादा था, 3 घंटे लगा दर्शन के लिए। 3 घंटे लगा, नहीं नॉर्मल में 3 घंटे लगा। రూమ్కి అయితే వచ్చిన, రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయినా వెళ్ళి అట్లా ఒక రౌండ్ అయితే వేసేసి వద్దాం నాసిక్లో. ఎంత అవుతుంది టైం ఇప్పుడు కరెక్ట్గా 10:20 అయితే అవుతుంది. Z900 అయితే వెళ్తుంది. నాకైతే ఇప్పుడు వరకు అయితే నాసిక్ సిటీ పొద్దున తిరిగినా, ఇప్పుడు నైట్ తిరుగుతున్నా. సేమ్ మన హైదరాబాద్ ఎలా అయితే ఉందో అలానే ఉంది. నేను ఏం గూగుల్ మ్యాప్ కూడా పెట్టలే, తిరుగుతున్నా అటు ఇటు. నాకు ఎటు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్ళిపోతున్నా. ఏ గల్లీకి నచ్చితే ఆ గల్లీలోకి. ఇటు పోతే ఏం లేనట్టుంది, మొత్తం చీకటి ఉంది. అటు మెయిన్ రోడ్ సైడే పోదాము. పొద్దునంతేమో ఎండ అంత కొడుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు చలి పెడుతుంది. హాఫ్ హ్యాండ్స్ వేసుకొని వచ్చిన నేను, చలి పెడుతుంది. అర్రే నేను అసలు వైజర్ ఉందన్న విషయమే మర్చిపోయినా. వైజర్ లేపు మాట్లాడుతున్నా ఇంతసేపు. డిన్నర్ కూడా ఇందులో అయితే చేయడం అయితే అయిపోయింది. ఒక వెజ్ మంచూరియా నూడిల్స్ అయితే తీసుకున్నా. కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. ఒక థమ్స్ అప్ 20, ఒక వాటర్ బాటిల్ 20, 130 రూపీస్ అయితే అయింది మన డిన్నర్ ఖర్చు. టైం వచ్చేసి 11:10 అయితే అవుతుంది. టేస్ట్ గురించి చెప్పడం మర్చిపోయినా, టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. 20% కూడా తిన్నానో లేదో డౌటే నాకు. మొత్తం అయితే వదిలేసిన. తింటుంటే పిండి పిండి టైప్ లో ఉంది, లావుగా ఉన్నాయి. మన హాస్టల్ దగ్గరకు అయితే వచ్చేసినాం. గేట్ అయితే క్లోజ్ అయితే అయిపోయింది. ఓపెన్ చేసుకొని లోపలికి పోదాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే ఫుల్ అడ్వెంచర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్రలోనే వన్ ఆఫ్ ద అడ్వెంచరస్ ఫోర్ట్ అయితే రేపైతే మనం ట్రెక్ చేయడానికి అయితే పోతున్నాం. అడ్వెంచర్ ఎందుకు ఉంటుంది అన్నది మీకు ఆ వీడియో వస్తే మీకైతే అర్థమవుతుంది.
రీల్స్లలో చూస్తుంటేనే చాలా భయం అవుతుంది. అట్లాంటిది రేపు మనం రియల్ ఎక్స్పీరియన్స్ చెప్తాం మీకు ఎలా ఉందన్నది. వస్తూ ఒక వాటర్ బాటిల్ అయితే కొనుక్కొని వచ్చేసినా. ఇక మిడ్ నైట్ ఏమన్నా దామేస్తుందేమో అని చెప్పి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. చలో బాయ్.